హాయ్ అండి, వెల్కమ్ టు లవాష్. బై ఇట్, వేర్ ఇట్, లవ్ ఇట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలానే మీరు చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ మనకి ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఏ లైన్ కార్డ్ సెట్. మనకి ఇది ఏ లైన్లో మనకి కార్డ్ సెట్ అనేది వస్తుంది. ఫ్యాబ్రిక్ మనకి వచ్చేసి డాబీ కాటన్ అనమాట. మనకి డాబీ కాటన్లో ప్లెయిన్గా కాకుండా మనకి ఇలాగ లేస్ మోడల్ అయితే కనుక వచ్చిందండి. డాబీ కాటన్లో అదంతా కనిపిస్తున్నది ప్రింటింగ్ కాదండి, ఎంబ్రాయిడరీ. బ్లాక్ కలర్లో ఫ్లవర్ లాగా ప్యాచ్ వర్క్ వచ్చింది. డిజైన్ అంతా కూడా మనకి మిషన్ ఎంబ్రాయిడరీ అనమాట. హ్యాండ్ కాదు, అది మిషన్ ఎంబ్రాయిడరీ. అండ్ లేస్ కూడా ఎల్బో దగ్గర మనకి ఇచ్చారు. అండ్ మనకి కింద కూడా మనకి మిషన్ ఎంబ్రాయిడరీ అనేది నీట్ ఫినిషింగ్ అండి. స్లీవ్స్ మనకి ఫుల్ హ్యాండ్స్ వస్తాయి అన్నమాట అండ్ ఎంబ్రాయిడరీతో. అండ్ నెక్ వచ్చేసి మనకి రౌండ్ నెక్ అనేది ఇస్తారనమాట. అండ్ మనకి పట్టీ అయితే ఏదైతే ఉందో అది టాజల్స్ ఇచ్చేసి అండ్ పర్ల్ వర్క్, బటన్ వర్క్, ఫ్యాన్సీ బటన్స్ అనేటివి మనకి ఇచ్చారనమాట. మనకి లైనింగ్ కూడా మంచి, ఇది సేమ్ డాబీ కాటనేనండి, ప్లెయిన్ వస్తుంది. చాలా బాగుంది, స్మూత్గా ఉంది, రఫ్ అండ్ టఫ్గా మనము యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ స్టిచెస్ కూడా మనకి మంచిగా ఓవర్లాక్ అనేది ఇచ్చారనమాట. ఇది ఓవరాల్గా మనకి ఇచ్చింది స్టిచెస్ చూడండి ఎంత నీట్గా ఇచ్చారో. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉందన్నమాట. మీకు ఏ వీడియోలో కూడా ఎవరు కూడా ఇంత బాగా ఫ్యాబ్రిక్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మన ఛానల్లో మాత్రం బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఇది చెప్తున్నాను అనమాట. అండ్ ప్యాంట్ వచ్చేసి ప్లెయిన్ డాబీ కాటన్లోనే మనకి వచ్చిందనమాట. ఎలాస్టిక్ అనేది చాలా స్టిఫ్గా ఉంది, అంత ఈజీగా మనకి లూజ్ అవ్వదనమాట. అండ్ మనకి 2 సైడ్స్ కూడా పాకెట్ వచ్చినాయి అనమాట. చాలా నీట్గా ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట. ఇక్కడ కింద పట్టి వచ్చేసి 6 ఇంచెస్ వరకు మిషన్ ఎంబ్రాయిడరీ అనేది ఇచ్చారు. ఇది ఓవరాల్ లుక్ అయితే కనుక ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక మన కింద డిస్క్రిప్షన్లో ప్రైస్ అండ్ కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ ఇస్తాను. మన దగ్గర ట్రై చేసి చెప్పండి ఎలా ఉన్నాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను.